ఎల్లుండే తొలి ఏకాదశి అంటే మనకి జూలై 25 శనివారంతో పాటు కలిసి మనకు ఈసారి తొలి ఏకాదశి వచ్చిందండి. ఇంత గొప్ప విశేషమైనటువంటి తొలి ఏకాదశి శనివారంతో పాటు కలిసి రావడం అనేది ఇంకా విశేషం అన్నమాట. అయితే ఈ ఏకాదశి రోజున ఒక్క మందార ఆకుతో ఈ విధంగా చేస్తే చాలు బంగారం భూములు కొంటూనే ఉంటారు. మాకు ఆర్థిక పరిస్థితి బాలేదు, మాకు బాగా అప్పులవుతున్నాయి, ఎంత సంపాదించినా కూడా ధనం మా చేతిలో నిలబడడం లేదు, ఇలా వస్తుంది అలా ధనం ఖర్చు అయిపోతుంది, ఆరోగ్యం మాకు సరిగా అస్సలు ఉండడం లేదు అని అనుకునే వాళ్ళు అసలు ఈ యొక్క తొలి ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి, మందారం ఆకుతోటి చేసుకోవలసిన పరిహారం ఏంటి, చేయకూడనటువంటి పనులు ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో అర్థమయ్యేటట్లుగా చెప్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం ఉగ్రవారాహి అమ్మవారి జ్యోతిష్య పీఠము వశీకరణ స్పెషలిస్ట్ అండి ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 9182111077. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటే ఒకే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నాం, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 100% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుందండి. చివరి ప్రయత్నం అనుకోనైనా కానీ ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని చెప్పి మనం పిలుస్తాం. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. అంటే మనకి చాతుర్మాస దీక్ష అనేది ఆరంభం. మనకి హిందువులలో తొలి పండుగ ఇది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఈ యొక్క తొలి ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు క్షీరాభిషేకం ముగించుకొని పాలకడలి మీద యోగ నిద్రలోకి వెళ్తారు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారనమాట. విష్ణుమూర్తి నిద్రించే ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసంగా పిలుస్తారు. ఈ కాలంలో భక్తులు ప్రత్యేకమైనటువంటి దీక్షలు, పూజలు ఆచరిస్తారు. అలాగే ఈ రోజంతా కూడా ఉపవాసం, రాత్రంతా కూడా జాగారం చేసి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల జన్మల పాపాలు అనేవి తొలగిపోతాయి అని చెప్పి మన యొక్క హిందువుల ప్రగాఢ నమ్మకం. అయితే ఈ ఇంతటి పవిత్రమైనటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ రోజు మందారం ఆకుతోటి ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే బంగారం భూములు కొంటూనే ఉంటారు. ఈ రోజున మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలండి. నిద్ర లేచిన తర్వాత ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని పండుగ కళ వచ్చే విధంగా అలంకరించుకోవాలి. మొదట ఇంటి వాకిలంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని బయట వాకిలంతా కూడా నీటితోటి కడిగి చక్కగా కల్లాపి చల్లుకొని, ఒకవేళ మట్టి నేల అయితే కనుక కల్లాపి చల్లుకొని మంచిగా ముగ్గు పిండితోటి ముగ్గు పెట్టుకోవాలి. అదే ఒకవేళ మీది సిమెంట్ రోడ్డు అయితే కనుక నీటితోటి కడిగి బియ్య పిండితోటి ముగ్గు పెట్టుకోండి. మనకు ముగ్గు పిండి దొరుకుతుంది కదా, ఆ ముగ్గు పిండితోటి ముగ్గు పెట్టుకోండి. ఒకవేళ మీ టైల్స్ కానీ గ్రానైట్ కానీ అయితే కనుక ఈ విధంగా మనకి బయట ఎర్రమన్ను దొరుకుతుంది. ఎర్రమన్నుతోటి చక్కగా ఈ విధంగా అలుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకోవాలి. మనకి చాలామంది కూడా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఇప్పుడు అస్సలు బయట అంటూ ముగ్గు పెట్టుకోవడం లేదండి. కానీ మనకి ఏదన్నా మైలు వచ్చినప్పుడు చేయకూడనటువంటి పూజలు అంటే చేయకూడనటువంటి పరిస్థితులలో వేయకూడనప్పుడు తప్ప మిగతా అన్ని రోజులు కూడా గుమ్మంలో ముగ్గు ఉండాలి. ప్రత్యేకించి ఈ ముఖ్యమైన పర్వదినాలలో. ఇక ఈరోజు ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిలో మూలలా కూడా ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి. మనకి
ఉప్పులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పైగా ఉప్పులో నెగిటివిటీని తొలగించే శక్తి దాగి ఉంటుంది. మన ఇంట్లో మన కంటికి కనిపించినటువంటి కారాత్మక నకారాత్మక శక్తులు అనేవి పూర్తిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి ఆ నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇల్లంతా కూడా పాజిటివ్గా నిండాలి అంటే ఉప్పు కలిపిన నీటితోటి ఈరోజు శుద్ధి చేసుకోవాలి. అలాగే ఒక గ్లాసు నీళ్ళల్లో పసుపు వేసుకొని ఆ నీటితోటి ఇల్లంతా కూడా ప్రక్షాళన చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇల్లు అంతా కూడా శుద్ధి అవుతుంది. ఇంట్లో ఉండే నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియ ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో చేసుకోవాలన్నమాట. అలాగే ఈరోజు ప్రధానంగా గుమ్మం పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి అంటే గుమ్మం అంటే గడప అంటే చాలా ఇష్టం. మనకి వెనకటి రోజుల్లో గడప మీద కాలు పెట్టనిచ్చేవాళ్ళు కాదు, అలాగే గడప మీద కూర్చొనిచ్చేవాళ్ళు కాదు, పడుకొనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం గడప కాబట్టి గడపని చక్కగా మంచిగా తుడుచుకొని నీటితోటి తరువాత పసుపు రాసి ముగ్గు పెట్టుకోవాలి, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీళ్ళల్లో కొంచెం పసుపు కానీ కొంచెం రాళ్ళ ఉప్పు కానీ లేదంటే 2 తులసి దళాలు కానీ లేదంటే కనుక ఒక గుప్పెడు వేపాకు కానీ వేసి ఆ నీటితోటి స్నానం ఆచరించాలి. ఈ యొక్క తొలి ఏకాదశి అంటేనే పండుగలకు ఆరంభం అయినటువంటి రోజు. ఈ రోజున మనం ఎంత చక్కగా జరుపుకుంటామో సంవత్సరం అంతా కూడా సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండేలా ఆ శ్రీ మహావిష్ణువు వరమిస్తారనమాట. కాబట్టి ఈరోజు స్నానం ఆచరించేటప్పుడు ఈ విధమైనటువంటి చిన్న పని చేసి ఈ నీటితోటి స్నానం చేయడం వల్ల మన ఒంటిని ఆవహించినటువంటి నెగిటివ్ ఎనర్జీ, మన చుట్టూ ఆరాలో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి నూతన ఉత్సాహం నూతన ఉత్తేజంతో శరీరం అనేది వజ్రంలాగా మెరిసిపోతుందన్నమాట. కాబట్టి ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బకెట్లో ఇవి వేసుకొని స్నానం ఆచరించాలి. ప్రతి ఒక్కరూ కూడా తలంటు స్నానం చేయాలి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎంత డబ్బు సంపాదించినా కూడా నిలవడం లేదు. ఇలా వచ్చిన డబ్బు అలా ఖర్చు అయిపోతుంది, అప్పులు ఎక్కువైపోతున్నాయి. వచ్చిన డబ్బు అనేది అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది, వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతుంది. అసలు మాకు పనులు ఏమీ కూడా ఉండడం లేదని చెప్పి కొంతమంది, మరి కొంతమంది ఇంట్లో మాకు ప్రశాంతత ఉండడం లేదు, ఒక ముద్ద అన్నం తినలేకపోతున్నాము, నిద్ర పట్టట్లేదు, ఏదో ఒక అశాంతి ఒక నెగిటివిటీ అనేది మమ్మల్ని కూర్చోనివ్వడం లేదు, నుంచోనివ్వడం లేదు, ఒళ్ళంతా సోమరితనంగా అనిపిస్తుంది అని చెప్పి చాలామంది కూడా అంటూ ఉంటారు. మనకి ఒంట్లో కానీ ఇంట్లో కానీ అలక్ష్మి ఉంటే అంటే జ్యేష్ఠాదేవి ఉంటే మనం అనుకున్న పనులు ఏవి కూడా జరగవండి. చాలామందికి బంగారం కొనడం అంటే ఒక కళ, భూములు కొనడం అంటే ఒక కళ. ఈ కళ అనేది ఎన్ని జన్మలెత్తినా కూడా మాకు ఈ కళ నెరవేరదా, మేము కనీసం చిన్న బంగారం కొనుక్కోలేకపోతున్నామే, అయ్యో మాకేంటి పరిస్థితి, మాకేంటి కర్మ, అసలు మేము డబ్బులు ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఇలా ఖర్చు అయిపోతున్నాయి, పిల్లల చదువులకో పిల్లల ఫీజులకో లేదంటే ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికో లేదు, అన్నీ ఏమీ లేవనుకుంటే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కు ఖర్చు అయిపోతున్నాయి, మేము బంగారం కొనుక్కోలేకపోతున్నామని చెప్పి చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే ఈ పెరుగుతున్నటువంటి బంగారం ధరలు చూసి అయ్యో రేపు పిల్లల భవిష్యత్తుకు మేము ఇప్పుడైనా ఈ డబ్బు అయినా కొంచెమైనా పెట్టి కాస్తంత పిల్లలకు ఒక చిన్న బంగారం కొని పక్కన పెట్టాలి అని చెప్పి కొంతమంది అనుకుంటారు. మరి కొంతమంది కనీసం 1 సెంటు భూమి అయినా పిల్లలకి ఇవ్వాలి కదా, కనీసం ఇలా అద్దెకు పడుంటున్నాము, 1 సెంటు స్థలం కొనుక్కొని ఇల్లు వేసుకొని మా స్థలం మా ఇల్లు అనుకోవటానికైనా మాకు స్థలం అనేది ఉండాలి కదా, ఇల్లు అనేది ఉండాలి కదా అని చెప్పి చాలామంది కూడా అసలు ఇది మాటలతో చెప్పేది కాదు, అది అద్దెకు ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి అని చెప్పి. నెల వచ్చేసరికి అటు రెంట్ డబ్బులు కట్టడం, నెల వచ్చేసరికి ఏదో ఒక రకంగా డబ్బులు అయిపోవడం, ఇటు అద్దె ఇళ్లలో నరకయాతన, వాళ్ళు ఏదన్నా అంటే ఒక మాట అంటే చాలా వరకు ఫీల్ అయిపోతూ ఉండడం. అలాగే బంగారం ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా పార్టీలకు వెళ్ళినా చాలామంది ఒంటి నిండా బంగారం వేసుకొని వస్తారు.
వస్తారు, మరి కొంతమంది ఏమో ఏవో గిల్టు నగలు వేసుకొని వెళ్తూ ఉంటాము. కానీ మన చేతిలో డబ్బు నిలబడాలి, మేము బంగారం కొనాలి, మేము స్థలాలు కొనుక్కోవాలి, నలుగురిలో మేము విలువగా బ్రతకాలి, విలువగా బ్రతికి మేము చూపించాలి అని అనుకునే వారికి డబ్బు ఎప్పుడూ కూడా మీ ఇంట మీ చేతిలో అలా నిలకడగా నిలబడిపోవడానికి మందారం ఆకుతోటి తొలి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేసుకొని చూడండి. మీరు బంగారం భూములు కొంటూనే ఉంటారు. మీ ఇంట అలక్ష్మి దూరమైపోయి లక్ష్మీదేవి అడుగు పెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ధనలక్ష్మి ప్రవాహంలా మీ ఇంట ధన వర్షం కురిసేలా చేస్తుందన్నమాట. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. 4 వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది. అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈరోజు శనివారంతో పాటు కలిసి రావడం విశేషం కాబట్టి ఆ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి దీపాన్ని తయారు చేసుకొని ఈరోజు మీరు రావి ఆకు మీద కొంచెం రాళ్ళ ఉప్పు వేసి బియ్యపు పిండితోటి కానీ లేదంటే కనుక గోధుమ పిండితోటి కానీ తయారు చేసినటువంటి ప్రమిదను అందులో కొంచెం 2 ఒత్తులు కలిపి వేసి కాస్తంత ఆవు నెయ్యిని వేసి ఆ యొక్క మట్టి ప్రమిదలు 2 తయారు చేసుకొని మీరు మీ ఇంటి దేవుని మందిరంలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసేటప్పుడు అంటే ఆ ప్రమిదల్లో ఒక్కొక్క యాలుక్కాయ అనేది వేసుకుని కనుక చేశారు అంటే మీరు ఏ సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం సిద్ధించడంతో పాటుగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవ్వడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఏదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, షుగర్లు అని చెప్పి, బీపీలు అని చెప్పి చాలామంది కూడా తిన్న అన్నం జీర్ణం అవడం లేదని చెప్పి, ఇలా అంటే చెప్పుకునేంత పెద్ద సమస్యలు కాదు, అలా అని చెప్పి చెప్పుకోలేనంత చిన్న సమస్యలు కాదనమాట. ఇటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయన్నమాట. అలాగే ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. కానీ ఆరోగ్యం సహకరించని వారు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపవాసం ఉండకండి. అల్పాహారం తీసుకోండి. అలాగే ఒంటిపూట భోజనం చేయవచ్చు. ముఖ్యంగా ఏకాదశి తిథి గడియలు మొదలైన దగ్గర నుంచి ఏకాదశి పూర్తిగా తిథి గడియలు ముగిసేంత వరకు ఉపవాసం ఉంటారు చాలామంది. అలా ఉపవాసం ఉండదలుచుకునేవారు ఆ యొక్క నారాయణి మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ భోజనం ఆలోచన మనసులో లేకుండా మనసుని స్వామివారి మీద లగ్నం చేసి మీరు కనుక ఉపవాస దీక్ష కనుక ఈరోజు పాటించినట్లయితే జన్మల పాపాలు అనేవి తొలగిపోతాయన్నమాట. లేదంటే కనుక ఈరోజు చక్కగా పండ్లు పలహారాలు తీసుకోవచ్చు. అంటే ఒంటిపూట భోజనం చేసుకోవచ్చు. పొద్దున పూట లైట్గా పాలు కానీ లేకపోతే కొంచెం కాఫీయో కొంచెం టీయో లేకపోతే ఇలా ఫ్రూట్స్ కానీ లేకుంటే కనుక లైట్గా ఇడ్లీ అలా తీసుకొని మధ్యాహ్నం పూట కూడా లైట్గా ఏదన్నా ఫ్రూట్ ఏదోటి తీసేసుకొని సాయంత్రం పూజ ముగిసిన తర్వాత ఒంటిపూట భోజనం చేయవచ్చు అన్నమాట. గుర్తుంచుకోండి. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. శాకాహారులు కూడా ఈరోజు కోడిగుడ్డును కూడా శాకాహారం అని చెప్పి భావిస్తూ ఉంటారు చాలామంది. ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు కోడిగుడ్డు తినకూడదు, నాన్ వెజ్ అనేది తినకూడదు. అలాగే పొట్లకాయ తినకూడదు, అలాగే ములక్కాయ తినకూడదు, అలాగే బీరకాయ కూడా తినకూడదు. గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈరోజు రావి చెట్టుని తాకి రావి చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసి పసుపు వేసి కుంకుమ వేసి రావి చెట్టు కింద పిండి దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జన్మల పాపాలు తొలగిపోతాయి. ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి రావి చెట్టు కనిపిస్తే కనుక లేదంటే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు ఉంటే కనుక రావి చెట్టు కింద దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ప్రత్యేకంగా గోమాతను దర్శించుకోవడం, గోశాలకు వెళ్ళడం, గోమాతను గోమాతకు పూజ చేసుకోవడం, గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయన్నమాట. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆకుకూరలు తినిపిస్తే రాహుకేతువు దోషాలు, కుజ దోషాలు తొలగిపోతాయి. అదే ఈరోజు పండ్లు కానీ కూరగాయలు తినిపిస్తే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు గోమాత కనుక మీకు కనిపిస్తే లేదా
లేదంటే మీరు పని కట్టుకొని గోశాలకు వెళ్ళైనా కానీ గోమాతను దర్శించుకొని గోమాతను తాకి మీరు సేవ కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల గోమాతలో ఉండేటువంటి 33,000 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు కలిగి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎటువంటి దోషాలు లేకుండా అపమృత్యు గండాలు కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట. అలాగే మీ బిడ్డల చేత కూడా ఈరోజు గోమాతను తాకే ప్రయత్నం చేపించండి. ఈరోజు ఇంట్లో పాలు పొంగించుకోవాలి. ఈరోజు పాలతో చేసినటువంటి పాయసాన్ని శ్రీహరి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈరోజు ఇంటి వాతావరణం అంతా కూడా పండుగ వాతావరణంగా నెలకొనాలి. ఇంట్లో గొడవలు ఆడుకోవడం, దెబ్బలాడుకోవడం, అరుచుకోవడం, ఏడవటం ఇటువంటివి చేయకూడదు. ఈరోజు ఇంటి ప్రధాన వాకిలికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. మామిడి ఆకు అంటేనే పచ్చదనం. మామిడి ఆకులు ఎవరైతే తోరణాలుగా కడతారో ఆ ఇంట అలక్ష్మి దూరమయ్యి ఆ ఇంట లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని, మీ ఇంటి మెయిన్ గేటుకు కూడా మామిడాకులతోటి అందంగా అలంకరించుకోండి. ఇంటి యొక్క ప్రధాన ద్వారం అందంగా అలంకరించుకోవడంతో పాటుగా గడప పూజ చేసిన వారి ఇంట ఈరోజు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి తులసమ్మను విశేషంగా పూజించుకోవాలి. తులసి మొక్క అంటేనే సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపం. తులసమ్మని ఈరోజు ఒక చిన్న గ్లాసుడు పాలను పోసి పసుపు కుంకుమ వేసి చక్కగా మీకు దగ్గర ఏవైతే పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలతోటి అలంకరించుకొని చక్కగా మీ దగ్గర ఏదైతే పలహారాలు ఉన్నాయో వాటిని నైవేద్యంగా సమర్పించి ఆవు నేతితోటి తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఈరోజు 2 పూట్ల చేసుకుంటే మీరు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ ఇంటికి ఉన్నటువంటి గ్రహ పీడ ఘోషాలు అంటే నరఘోషలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగే ఈరోజు మీ పూజలో తులసి దళం ఉంచే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు తులసి ఆకు అనేది తుంచకూడదు, ముందు రోజే కోసి పెట్టుకోండి. అలాగే ఈరోజు పేల పిండి చేసుకోవడం మనకి కొన్ని సంవత్సరాల తరబడి నుంచి వస్తున్నటువంటి ఆచారం. మనకి పేలపిండి అనేది ముఖ్యంగా పేలాల పిండి, జొన్నలతోటి పేలాలను చేసి దాంట్లో ఎండు కొబ్బరి, బెల్లము, యాలుకల పొడి వేసి పేలపిండిని తయారు చేసుకోవాలి. ఇదే మీరు ఈరోజు నైవేద్యంగా స్వామివారికి సమర్పించి మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఉపవాస దీక్షలో ఉన్నవారు కూడా ఈరోజు కొంచెం పేలపిండైనా కానీ నోట్లో వేసుకొని ప్రసాదంగా స్వీకరిస్తే మీకు ఆయు ఆరోగ్యాలు అనేవి లభిస్తాయన్నమాట. విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. ఈ యొక్క పేలపిండి వెనుకాల మనకి సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. మనకి ఇప్పుడు వర్షాకాలంలో మనకి జలుబులు, దగ్గులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ జొన్నల వల్ల కొంచెం శరీరంలో ఉష్ణం అనేది పెరిగి మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందన్నమాట. కాబట్టి మనకి ఈరోజు పేలపిండి ఖచ్చితంగా సైంటిఫిక్గా కూడా తిని తీరాలి. అలాగే ఈరోజు మీరు ఒక శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని పూజించుకుంటే చాలా మంచిది. శంఖం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. ఎవరైతే మా ఇంట శంఖం లేదు, మేము తెచ్చుకోవాలి అనుకుంటున్నాం, ఏ రోజు మంచిది అని చెప్పి అనుకునేవారు ఈ తొలి ఏకాదశి రోజు ఎటువంటి అనుమానం లేకుండా చక్కగా శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించి మీ పూజలో పెట్టుకోవచ్చు. ఇక మందారం ఆకు యొక్క విశిష్టత ఏంటి, మందారం ఆకుతోటి ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకుందాం. మందారం ఆకు లేదా మందారం చెట్టు అంటే సాక్షాత్తు దేవతా వృక్షం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఎక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందో అక్కడ విష్ణుమూర్తి కూడా ఉంటారు. కాబట్టి ఈరోజు సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి ఈ యొక్క మందారం ఆకుతోటి ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుందన్నమాట. మీరు ఒక మందారాకును తీసుకొని దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా నీటితోటి కడిగి తడిగుడ్డ అంటే పొడిగుడ్డతోటి తుడుచుకొని తర్వాత మీరు అంటే మీ పూజకు అన్నీ కూడా సిద్ధపరచుకొని ఇక రెడీగా మేము పూజ చేస్తున్నాం అనుకున్న సమయంలో మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని తాకి నమస్కరించుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆకును తుంచి చక్కగా నీటితోటి కడిగి పొడిగుడ్డతోటి తుడిచి ఆ మందారం ఆకు మీద ఒక చిన్న ఇంచు బెల్లం ముక్కను పెట్టండి. తరువాత ఒక 1/2 స్పూను జీలకర్రను వేయండి. తరువాత
ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు పెట్టండి. చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. దీని మీదన ఒక 5 రూపాయల బిళ్ళను పెట్టండి. బెల్లం మనకి లక్ష్మీదేవి స్వరూపం, జీలకర్ర కూడా లక్ష్మీదేవి స్వరూపం, దాల్చిన చెక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షించే శక్తి ఈ మూడింటికి కూడా ఉంటుందన్నమాట. పసుపు కుంకుమ మనకి మంగళకరమైనవి. 5 రూపాయలు అంటే మనకి ధనం ఎంత ముఖ్యమో, సాక్షాత్తు ధనం అంటే లక్ష్మీదేవియే కదా. ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి ఈ యొక్క మందారం ఆకును మీ పూజలో ఈ విధంగా చక్కగా 2 చేతులతోటి పెట్టేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. స్వామి, మమ్మల్ని చల్లగా చూడు, మాకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ తీరిపోవాలి, మాకున్న అనారోగ్య సమస్యలన్నీ పోవాలి, మేము చేసే వృత్తి వ్యాపారాల యందు మాకు చక్కగా ధనం కలిసి రావాలి, మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి, మేము బంగారం కొంటూనే ఉండాలి, బంగారం కొనే శక్తి, స్తోమత, డబ్బు మాకు వచ్చేలా చూడు స్వామి, మాకు మంచి ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరిగేలా చూడండి స్వామి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మేము భూములు కొనాలి. ఇలా మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా స్వామివారికి చెప్పుకోండి. ఈ మందారం ఆకును పూజలో అలా ఉంచేసేయండి. ఈ శనివారం రోజంతా కూడా పూజలో ఆ మందారం ఆకుని అలాగే ఉంచేసేయాలి. ఇక మరుసటి రోజు ఆదివారం మీరు స్నానం చేసిన తర్వాత ఈ మందారాకును తీసుకొని 5 రూపాయల బిళ్ళను పక్కన పెట్టి వీటన్నింటితో కలిపి ఏదన్నా పారే నీటిలో వదిలేసేయండి. ఈ 5 రూపాయల బిళ్ళను ఎవరైనా బిచ్చగాడికి దానంగా ఇవ్వండి. ఈ పరిహారం చేసిన తర్వాత మీకు 2 నిమిషాల్లోనే ఎప్పుడైతే దానం ఇచ్చి ఇది నీటిలో కలుపుతారో ఆ మరుక్షణం నుంచి మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే తొలి ఏకాదశి పండుగ రోజు మీరు ఈ పరిహారం చేశారు. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ ఇష్టమైన ఏకాదశి రోజు ఈ పరిహారం చేశారు. కాబట్టి ఈ యొక్క తిథి గడియల్లో ఎవరైతే ఈ యొక్క పరిహారాన్ని చేస్తారో వారు అనుకున్నటువంటి సంకల్పం 100కు 1000% సిద్ధిస్తుంది. వారు ఎవరైతే ఈ పరిహారం చేసిన వారు బంగారం భూములు కొంటూనే ఉంటారు, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఏ రంగు వస్త్రాలు పడితే ఆ రంగు వస్త్రాలు కూడా కట్టుకోకూడదండి. ఆడవారు అయితే కనుక ఎరుపు రంగు కట్టుకోవచ్చు, మగవారు కూడా లైట్ ఎరుపు రంగు ఉన్నది కట్టుకోవచ్చు. లేదంటే కనుక సాక్షాత్తు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి తిరుమల వెంకన్న స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిదన్నమాట. పసుపు రంగు చీరలు కానీ లేదంటే మగవారు పసుపు రంగు షర్టులు కానీ పిల్లలకు కూడా పసుపు రంగు ఉండేటట్లుగా వేయండి. ఈరోజు ఎట్టి పరిస్థితులలో నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. ముదురు నీలం రంగులో ఉండేవి, అలాగే ముదురు ఆకు పచ్చ అంటే చూడంగానే అది అసలు పచ్చ నలుప అన్నట్లుగా ఉంటాయన్నమాట, అటువంటివి కూడా కట్టుకోకూడదు. ఈరోజు అంటే లేత ఆకుపచ్చ కానీ పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ ఇలా ఉండేవి కట్టుకోవాలి తప్ప నలుపు అనేది ఎక్కడా కూడా కనిపించకూడదు. కనీసం మీ యొక్క బ్లౌజుల్లో కూడా నలుపు అనేది కనిపించకూడదు. ఆడవాళ్ళు కూడా ఈరోజు లక్ష్మీదేవిలాగా అలంకరించుకోవాలి. చక్కగా చేతికి పసుపు ఎరుపు రంగు కలిపినటువంటి గాజులు, చక్కగా చీర కట్టుకోవాలి, తలలో పూలు పెట్టుకోవాలి, నుదుటిన కుంకుమ పాపిట కుంకుమ పెట్టుకోవాలి, మెడలో నల్ల పూసలు వేసుకోవాలి, కాలికి పసుపు రాసి మెట్టెలు పెట్టుకోవాలి. ఈ విధంగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని మీ యొక్క పూజా కార్యక్రమం అనేది మొదలు పెట్టుకోవాలన్నమాట. ఈరోజు సాయంత్రం ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించాలి, అంటే సాంబ్రాణి పొగను చూపించాలి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదుల్లో కూడా మూలలా కూడా సాంబ్రాణి ధూపపు పొగ చూపించుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో ఉండే అలక్ష్మి అనేది బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో లేని పక్షంలో నువ్వుల నూనెతో చేసుకోవచ్చు. ఈరోజు పూజలో తులసి దళం ఖచ్చితంగా ఉంచుకోవాలి, పేలపిండి ఖచ్చితంగా ఉంచుకోవాలి, నలుపు రంగు వస్త్రాలు
బట్టలను ధరించకూడదు, గోమాత సేవ చేసుకోవాలి, నాన్ వెజ్ అనేది తినకూడదు. ఈరోజు మందారం ఆకుతో ఈ పరిహారం చేసుకోవాలి. ఈరోజు గోర్లు కత్తిరించుకోకూడదు, షేవింగ్ చేసుకోకూడదు, హెయిర్ కట్ చేసుకోకూడదు. అలాగే ఈరోజు ఇంట్లో పేలు దువ్వుకోవడం ఇటువంటివి కూడా చేయకూడదు అనమాట. జుట్టు విరబోసుకొని తిరగకూడదు. అలాగే ఈరోజు భార్యాభర్తలు కొట్టుకోవడం, ఆడవారు కన్నీరు కారవడం, పిల్లలు ఇంట్లో గొడవ చేయడం, ఏడవటం ఇటువంటివి ఏవి కూడా ఈరోజు జరగకూడదు. ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. మీ మాటలతోటి ఎవరిని ఏడిపించకూడదు, ఎవరిని కూడా కోప్పడకూడదు, ఎవరిని కూడా తిట్టకూడదు, అనరాని మాటలతోటి ఎవరి మనస్సు కూడా నొప్పించకూడదు. ఆ నారాయణ యొక్క మంత్రం అనేది మనస్సులో స్మరించుకుంటూ ఈ రోజంతా కూడా ఆ విష్ణుమూర్తి మీదనే ధ్యాస పెట్టుకొని చక్కగా ఉపవాస దీక్ష చేసుకొని మంచిగా ఈ పరిహారం చేసుకుంటే అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి. ఆఖరిలో పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి పూజ అయితే ముగించుకోండి. అర్థమైంది కదండి. మరి ఈరోజు మందారం ఆకుతోటి పరిహారం ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, చేసుకోవాల్సిన పద్ధతులు ఏంటి, చేయకూడనటువంటి పనులు ఏంటి అన్నీ కూడా వివరంగా మీరు తెలుసుకున్నారు కదా. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణ మహ అని చెప్పి కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి మన లైఫ్ పరిహార్ ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.